భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి 8 మాసాలు అయినప్పటికీ ఇంతవరకు సంక్షేమ బోర్డు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 24వ తేదీ నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ధర్నా కార్యక్రమాల్లో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ ఈ నెల 24వ తేదీ నాడు భవన నిర్మాణ కార్మికుల సమస్యపై రాష్ట్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసింది. అదే సాగ్గా తీసుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డును ప్రవేశపెడతాం, పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 8 మాసములు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టలేదు. దానికి తోడు మనం అంతేకాకుండా ఏదైతే ఈ సెస్ నుంచి వచ్చిన డబ్బులు 1200 రూపాయల కోట్లు ఉన్నాయో గత ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు కూడా మరి ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ప్రభుత్వ అవసరాలకు వాడుకుంది తప్ప కార్మికులకి 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. వచ్చిన ప్రభుత్వం అయినా మాట నిలబెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని, పెండింగ్లో 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ క్లెయిములకు కూడా నిధులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 మాసాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ప్రజలకి కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అమలు చేయకుండా కాలం వెలుగుస్తూ ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూడా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో దానికి పునరుద్ధరిస్తాము, అదేవిధంగా నిధులు కేటాయిస్తాము, భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ యొక్క బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్న ఆ హామీని ముందు తీసుకొని పోవడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. ఇదే ప్రధానమైన డిమాండ్తో అనేక మార్లు ఈ సంక్షేమ శాఖ సంబంధించిన మినిస్టర్ని కలిసాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు అందించాము. కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేసినా కానీ ఈ యొక్క ప్రభుత్వం